నమస్కారం అండి. సో రేపు వైఎస్ జయంతి కార్యక్రమం వైసీపీతో పోటీ పడి మరీ కాంగ్రెస్ వేడుకలు చేస్తోంది. అసలు ఎందుకంటారా? అంటే వైఎస్ ను మీరు ఓన్ చేసుకోవాలని చూస్తున్నారా? మేము దివంగత ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని మేము ఓన్ చేసుకోవడం ఏంటి? అసలు ఆయన బ్లడ్, ఆయన ప్రతి ఆలోచన, ప్రతి అడుగు కాంగ్రెస్ పార్టీ. ఆయన ఒక కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా దివంగతులైనటువంటి నాయకుడు. మాకు ఓన్ చేసుకోవటం ఏంటి? ఆయన మావాడు. ఏ రోజు కూడా మిగతా వాళ్ళకి, ప్రాంతీయ పార్టీలకి వాళ్ళకి ఓన్ చేసుకునేటటువంటి ప్రయత్నం చేశారు. ఒకసారి ప్రజలు మోసపోయారు, రెండోసారి ప్రజలు మోసపోలేదు. తప్పకుండా ప్రజలు అర్థం చేసుకుంటారు. 2019 ఎన్నికల్లో ఏ విధంగా రాజశేఖర రెడ్డి గారిని వాళ్ళు ఉపయోగించుకున్నారో, ఇవాళ 2024 ఎన్నికల్లో ఎక్కడ రాజశేఖర రెడ్డి గారిని చూసి రాజశేఖర రెడ్డి గారి బొమ్మ పెట్టిన చరిత్ర లేదు. ఎవరు ఉపయోగించుకుంటున్నారో, ఎవరు ఓన్ చేసుకోవాల్సిన అవసరం లేదు. కాంగ్రెస్ బ్లడ్ ఆయన జీవితకాలం కాంగ్రెస్ ద్వారాగా అంచెలంచెలుగా జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర దేశ స్థాయికి నాయకుడిగా అయినటువంటి మహానాయకుడు శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఆయన మా గుండెల్లో ఉంటాడు, ప్రజల గుండెల్లో ఉన్నాడు. కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా భారతదేశానికి అనేక రాష్ట్రాలు ఇవాళ ఆయన చేసినటువంటి సంక్షేమ పథకం, అభివృద్ధి రెండు కళ్ళుగా ఉన్నాయి. స్వర్ణయుగంగా ఉంది 2004, 2009 కాంగ్రెస్ పార్టీ అధికారం అనేటటువంటి ఆలోచన ప్రజల్లో కలిగినటువంటి మాట. అది ప్రతి ఒక్కళ్ళకి, తెలుగు రాష్ట్రంలో ఉన్న ప్రతి తెలుగువాడికి ఏదో రకంగా, అది రైతుల, మహిళల, విద్యార్థుల, దళితుల, మైనారిటీల, బీసీల, లేదా ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నటువంటి వ్యక్తుల, ప్రతి ఒక్కడికి కూడా కాంగ్రెస్ యొక్క ఫలాలను అందించినటువంటి పరిస్థితి. ఆ రోజు కేంద్రంలో అధికారంలో ఉన్నాం మేము. ఎక్కడ 58 లక్షల ఇల్లు కట్టించినటువంటి చరిత్ర కాంగ్రెస్ పార్టీది. అటువంటి నాయకుడి గురించి మనం మాకు ఓన్ చేసుకోవడానికి అతను మా నాయకుడు, మా నాయకుడు. ఆయన కావాలని కొంతమంది ఆయన జెండా, వేరే వాళ్ళ జెండాని తీసుకొని తల చుట్టేటటువంటి ప్రయత్నం, లేకపోతే ఆయనకి వేరే టవలేసేటటువంటి నాయకత్వం, వాళ్ళ పార్టీనే స్వరూపం లేనటువంటి పార్టీ యువజన శ్రామిక రైతు సంక్షేమ పార్టీ. ఆ పేరుతో వచ్చినటువంటి పార్టీ వాళ్ళు ఓన్ చేసుకునేటటువంటి ప్రయత్నం, ఆయన యొక్క బొమ్మను అడ్డం పెట్టుకొని మాది అసలైన కాంగ్రెస్ అని చెప్పి ప్రజలు మభ్యపెట్టి ఉండొచ్చు. కానీ 2024లో ప్రజలు నిజం గ్రహించారు. ఎక్కడ కూడా 2024లో రాజశేఖర రెడ్డి గారిని చూసి ఓటేయమని కానీ, రాజశేఖర రెడ్డి గారి బొమ్మ కానీ వాళ్ళు ఎక్కడా పెట్టుకోలేదు. మీరు చూడండి, కావాలంటే సిద్ధం నన్ను చూసి ఓటేయండి, నా బట్టను చూసి ఓటేయండి అన్నాడు తప్ప రాజశేఖర రెడ్డి గారిని చూసి ఓటేయాలి అనేటటువంటి ఆలోచన వాళ్ళకి ఉపయోగించుకున్నారు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కాంగ్రెస్ పార్టీ, రాజశేఖర రెడ్డి గారు మా పార్టీకి సంబంధించిన మహానాయకుడు. వారిని మేము వారి యొక్క గొప్పతనాన్ని, ఆలోచనని ఇవాళ ఉన్నటువంటి జనరేషన్కి, ఇప్పుడు ఉన్నటువంటి యువ నాయకులకి, యువకులకి ఆ మహానాయకుడి యొక్క ఆలోచన విధానాన్ని, అడుగుని ఏ విధంగా ఈ రాష్ట్రంలో పరిశ్రమలు, పోర్టులు, మరి సంక్షేమము, మౌలిక సదుపాయాలు, మరి సంక్షేమం, అభివృద్ధి మరి ముఖ్యంగా వాళ్ళకి మహిళలకి సాధికారతకు సంబంధించినటువంటి దానిలో కానివ్వండి, మరి నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ ద్వారాగా పల్లెల్లో ఒక రకమైనటువంటి అభివృద్ధి కనెక్ట్ చేసి కక్షలు, కార్పణ్యాలతో ఉన్నటువంటి గ్రామాల్లో ప్రశాంతంగా ఉండేటటువంటి ప్రయత్నం చేసి సాధించినటువంటి వ్యక్తి. హింసాత్మక ధోరణిలో ఉన్నటువంటి నక్సలిజాన్ని కూడా దాన్ని అరికట్టి వాళ్ళకున్న ఇబ్బందులను అధిగమించాలని చెప్పి చర్చలకి నాంది పలికినటువంటి నాయకుడు, ఓటమి ఎరగని ధీరుడు. ఎప్పుడు కూడా ఆయన జీవితంలో ఓటమి ఎరగని నాయకుడు. సిఎల్పి నాయకుడిగా, పిసిసి అధ్యక్షుడిగా, మరి అనేక 2 సార్లు ముఖ్యమంత్రిగా, 4 సార్లు పార్లమెంట్ సభ్యుడిగా, 6 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి దురదృష్టం ఆయన యొక్క అకస్మాత్తుగా ఆ యొక్క ప్రమాదవశాత్తు మరణించటం అనేటటువంటిది కాంగ్రెస్కి, తెలుగు ప్రజలకి ఈ యొక్క
ఆ మరణం ఆయన యొక్క మరణం తీరని లోటు. Right. లేకపోతే ఈ టైం కల్లా భారతదేశం ఆంధ్ర రాష్ట్రాన్ని బలోపేతమైన రాష్ట్రంగా చేసి ఉండేవారు.